ఈ వాటర్ గురించి వెళ్దామని ఎన్నిసార్లు చెప్పండి. అందరికీ జైభీం. దిస్ ఇస్ నాని నేతల. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం, ఒక ఐఏఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజోలు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో గోడపల్లి, పల్లిపాలెం ఈ గ్రామం మా అమ్మమ్మ వారి గ్రామం. నా చిన్నతనంలో ఇక్కడ నేను ఆడుకున్నాను, ఆటలాడుకున్నాం. నా చిన్నతనం అంతా ఇక్కడే గడిపాను నేను. చాలా అద్భుతమైన ఊరు, అందమైన ఊరు. చక్కగా నూతులుండేవి, నూతుల్లో నీళ్ళు తోడుకుని తాగేవాళ్ళం. పంపులుండేవి, బోర్ పంపులు కొట్టుకుని నీళ్ళు తాగేవాళ్ళం. ఇలాంటి పరిస్థితుల్లో అక్రమ ఆక్వా సాగు, కొంతమంది వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవడం కోసం చెరువులు తవ్వేస్తే ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఉప్పు నీళ్ళమయం అయిపోయింది. అడిగేవాళ్ళు లేరు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి గ్రామం. కనీసం ఇంతవరకు ఇక్కడ వరకు ఎమ్మెల్యే కూడా రాలేదు ఇక్కడ వరకు ఈ గ్రామానికి. ఎందుకు వస్తారు? రారు. ఎందుకంటే ఇది ఎస్సీ పేట కాబట్టి. ప్రసంగాలు మాత్రం చాలా గట్టిగా చెప్తారు ఎమ్మెల్యే గారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సుమారుగా నెల రోజుల పైన అవుతూ ఉంది డ్రింకింగ్ వాటర్ వచ్చి. ఇక్కడ ఈ సమస్య ఇప్పటి నుంచి ఉన్నది కాదు, చాలా రోజుల నుంచి ఉంది. కనీసం స్పందించే నాయకులు లేరు. ఇక్కడ సెక్రటరీని వాటర్ కోసం అడుగుతుంటే కనీసం సరైన సమాధానం చెప్పలేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ సెక్రటరీ. నేను ఇక్కడ ఉన్నటువంటి లోకల్ యువకుడితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సిద్ధు సార్ సిద్ధు, ఇతని పేరు సిద్ధు, ఇక్కడే లోకల్. సెక్రటరీతో వాటర్ కోసం అడిగితే ఏం చెప్తున్నాడు సెక్రటరీ? సెక్రటరీ వాటర్ గురించి అడుగుతుంటే ఒకటే ప్రశ్న చెప్తున్నారు, వస్తాయి 2-3 రోజులు టైం పడుతుంది బాబు, పైన అక్కడ గుణమాల్లో వాటర్ వదలతలేదు అని చెప్తున్నారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈ సమస్య అప్పుడే జరిగి అప్పుడే నెల రోజులు అవుతుంది పైగా నీళ్ళు రావకుండానే. ఇంకోటి కోపర్ లైన్ కలెక్షన్ ఇస్తానని చెప్పారు, అది కూడా ఇవ్వడం జరగట్లేదు. ఏంటంటే ప్రాబ్లం, ఎన్ని రోజులని ఇలా భరించాలి? ఎన్ని రోజులని వాటర్ ఇలా కొనుక్కోమంటారు? ఏంటి పంచాయతీ ఉంది, మన సంఘం ఉంది, పెద్దలు ఉన్నారు, ప్రెసిడెంట్లు ఉన్నారు, ఏంటి అసలు దీని గురించి ఏంటి సమస్య అని అడుగుతుంటే ఇయ్యాల రేపు అని గడుపుకుంటూ వస్తున్నారే తప్ప ఇంకా రెండు విషయం ఏంటనేది లేదు. అడగటము జరుగుతుంది, దీనికోసం ఏంటనేది చేయడం జరుగుతుంది, ప్రతిగా తిరుగుతున్నాం. సమస్య అయితే ఇదే చెప్తున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడల్లా, ఆయన దగ్గర తెలియతున్నప్పుడల్లానే నీళ్ళు రాలేదు నేనేం చేయను బాబు. సెక్రటరీ కూడా ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అప్పుడే పొద్దు నుంచి దగ్గర ఈ రోజు మార్నింగ్ నుంచి దగ్గర 5-6 సార్లు చేశాను. గుమాస్తా కూడా ఫోన్ పెట్టలేదు. ఇదే సమస్య ఇక్కడ. ఒకటి ఇక్కడ రోడ్డు సమస్య, ఒకటి ప్రాబ్లం, నీరు సమస్య ఒకటి ప్రాబ్లం. ఈ వర్షాకాలం వచ్చిందంటే రోడ్డు మీద తిరగడానికి లేదు. ఇప్పుడు ఇంకో చెరువులు తవ్వుతున్నారు, చెరువుల ద్వారా మొత్తం రోడ్డు కూడా నాశనం అయిపోయింది. ఆ రోడ్డు కూడా ఎలా పడితే అలాగ ఉంది. ఒకటి ఈ తాగడానికి నీళ్ళు సమస్య, మెయిన్ నీళ్ళు సమస్య. ఈ నీళ్ళ సమస్య మీరు తీరుస్తారని చేస్తున్నాను. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు చాలామంది. మీకు ఎన్ని రోజులు అవుతుంది నీళ్ళు వచ్చి? మీకు నెల అయింది. నెల రోజుల నుంచి రావట్లేదు. మరి వాటర్ ఎలా తెచ్చుకున్నారు మీరు? కొనుక్కుంటున్నా, ఫిల్టర్ నీళ్ళు వంటకాడ అయ్యే. మామూలుగా ఇక్కడ మంచి నీళ్ళు వస్తాయి, బోర్ ఎత్తి ఉప్పు నీళ్ళు వస్తున్నాయి. ఉప్పు నీళ్ళు మనది ఉప్పు నీళ్ళే. నూతులుగాడు ఉప్పు నీళ్ళు అయిపోయాయి కదా. మీరు ఏమైనా అడిగారమ్మా? అసలు ఎవరైనా అడిగారు? 2-3 సార్లు గుమస్తా గారు అంతే పైన పీటేసి ఇచ్చుకోండి మీరు, మేమేం చేయము నీళ్ళు వదలనప్పుడు అన్నాడు 2-3 సార్లు. మొన్న 5 రోజుల కింద 2 బుల్లి బకెట్లు 2 వచ్చాయి. మళ్ళీ ఇవాళ బకెట్ వచ్చింది అంతే. మేము పైపు నీళ్ళతో కుండలు కడుక్కుంటున్నాము, అంత ఫిల్టర్ నీళ్ళు పెట్టాము, కూడి వండుకున్నాము, తాగటాక అయ్యి మాకు నీళ్ళు ఇస్తలేదు బాబా. వారాకోసారి ఇచ్చి, నెలకోసారి ఇచ్చి అలాగ అడుగుతుంటే సమాధానం ఇవ్వడం. ఏం చేయము మేము వెళ్ళామంటే కోళ్ళలు కాదు, చేతులు ఎక్కడికి వెళ్ళి అడుక్కోము మేము. అలా చెప్తున్నారు. ప్రెసిడెంట్ గారిని అడిగితేనేమో ఇత్తనా నీళ్ళు అని ఆయన అంటాడు. అది కథ. మరి ముఖ్యంగా ఏంటంటే, ఈ పేటకి ఏదైనా ఇబ్బంది వస్తే ఇక్కడ ఎవరికైనా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా ఇబ్బంది వస్తే అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదండి ఈ రోడ్లో. అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు ఈ రోడ్లో. ఎంతో అభివృద్ధి చెందిపోయినటువంటి రాజోలు నియోజకవర్గం అని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్కడో సిటీల్లో వేసిన రోడ్లని వీడియోలు తీసి పెట్టడం కాదు. వీళ్ళ పేదలు, సరైన ఢిల్లీలు కూడా లేవు వీళ్ళకి తాగునీరు కూడా ఇవ్వకపోతే ఎలా బతుకుతారు వీళ్ళు? ఏ రోజుకా రోజు కూలి పని చేసుకుని బతికేటువంటి వాళ్ళు. వీళ్ళు సంపాదించిన సంపాదనలో రోజుకి 1000 నుంచి 1500 రూపాయల నెలకి వాటర్ బిల్ అవుతుంది వాళ్ళకి. మీకు 1000-1500 చాలా చిన్న అమౌంట్, కానీ వీళ్ళు కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ ఇది. మీరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలోకి ఎస్సీ పేటకు తాగునీళ్ళు కూడా ఇవ్వకపోతే ఎందుకు మీరు ఇంకా చేస్తా ఉన్నాను నేను. ఈ రాజోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి గోడపల్లి, పల్లిపాలెం, మలికిపురం మండలం, ఈ పేటకి ఇమీడియట్గా ఇక్కడ ఒక ట్యాంక్ ఏర్పాటు చేయాలి, వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలి. ఈ వాటర్ ట్యాంక్కి ఫుల్గా వాటర్ సప్లై చేయాలి. నేను వస్తుంటే రోడ్డు మీద ఇసుక దెబ్బలు చూశాను ఇక్కడ. ఈ ఇసుక దెబ్బలు ఏంటి అసలు, దేనికి సంబంధించి? ఇసుక దెబ్బలు ఏముందండి, అది కూడా చెరువు తవ్వుతున్నారు. మళ్ళీ కొత్తగా ఉన్న చెరువునే మొత్తం తవ్వేసి మొత్తం ఇసుక స్టోరేజ్ చేశారు. అక్కడ స్టోరేజ్ చేసి ఇంకా వాటర్ ఎక్కువ అయినప్పుడు ఇంకా వాటర్, అది కూడా బోర్ వేసుకున్నాము, హ్యాండ్ పంప్ వేసుకున్నాం మేము. ఆ హ్యాండ్ పంప్లో కూడా ఉప్పు నీళ్ళు వస్తుంది.
ఇసుక అంతా చెరువులకు సంబంధించిన ఇసుక అనేది. చెరువులకు సంబంధించిన ఇసుకేనండి ఇదంతా. ఓకే ఓకే ఇదంతా చెరువులకు సంబంధించిన ఇసుక. రైట్. కొంతమంది చెరువుల మీద ట్రాన్స్ఫార్మర్ వేసుకోకుండా మాకు ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి వాళ్ళు చెరువుల మీదకి లైన్ లాగేసుకుని చాలా మాకు లోడ్ అసలు లేదు, ఫ్యాన్లు కూడా సరిగ్గా తిరగట్లేదు, మరి మాకు చాలా దారుణం చేస్తున్నారు వీళ్ళు. అడుగుతుంటే ఓసారి మేము ఇన్ఛార్జ్ ఎవరో ఉన్నారు కరెంట్ ఆయన అడిగితే ముందు ఎవరో సప్లై ఇచ్చారో వాళ్ళు ఇచ్చారు, ఇలా ఇవ్వచ్చు అంటే ఇవ్వకూడదు, మరి ముందు వాళ్ళు ఇచ్చేసారని చెప్పారు. నేను ఇందాక నుంచి ట్రాన్స్ఫార్మ్ అంటే పాపం వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ ఏమో అనుకున్నాను. ఇది ఒక డబ్బా చూపించు, డబ్బా. ఈ డబ్బా నుంచి చూడండి దగ్గరగా 2 లైన్లు చెరువులకి వేసుకున్నారు, 2 లైన్లు. ఈ ఎదర్ నుంచి కూడా ఒక లైన్ వేసుకున్నారు. ఇవన్నీ చెరువులకు వాడుతున్నారు. అసలు ఈ ఎలక్ట్రికల్ ఏం చేస్తున్నాడు, అసలు ఇవన్నీ చూస్తున్నారా, లేకుంటే ఇక్కడ లైన్ మ్యాన్ ఉన్నాడా లేదా? ఈ రోడ్డు పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. మీరు వెనకాల చూడొచ్చిన వెనకాల చెరువులు ఇవన్నీ మరలా కొత్తగా తవ్వుతున్నటువంటి చెరువులు ఇవన్నీ. ఇది పవర్ పరిస్థితి. ఈ పక్కన ఇసుక చూడండి, ఇదంతా ఏంటనుకుంటున్నారు, ఇప్పుడు సరిపోవన్నట్టు మళ్ళీ కొత్తగా తవ్వుతున్నటువంటి ఆక్వా చెరువులు ఇవన్నీ కూడా. ఇది గోడపల్లి పల్లిపల్లి పరిస్థితి. కనీసం ఇంట్లో ఫ్యాన్ కూడా తిరక్కేళ్ళు ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు చెరువులకు కరెంటు వాడుకుంటా, ఇదే డబ్బా నుంచి చెరువులకు కరెంటు వాడుకుంటా, దాంట్లో రేడియేటర్లో అన్నీ తిప్పుతూ ఉంటే వీళ్ళకి లోడ్ ఎక్కడ వస్తుంది? వీళ్ళకి అడిగే వాళ్ళు లేరు, పాపం వీళ్ళు చదువుకోలేదు. వీళ్ళ మీద వీళ్ళు కలెక్టర్కి వెళ్ళి పిటిషన్ పెడదామన్నా కూడా వీళ్ళని ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. ఇది రాజోల్ నియోజకవర్గం గోడపల్లి పల్లిపాలు.